హైదరాబాద్లో గుడుంబా అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం ధూల్పేట్. ధూల్పేట్ అంటే హైదరాబాద్లో తెలియని వారు ఉండరు. గుడుంబా తయారీకి హబ్గా ఉండేది ధూల్పేట్. గుడుంబాను లేకుండా చేయడంతో ఒకప్పుడు గుడుంబా వ్యాపారం చేసిన వాళ్ళంతా ఇప్పుడు గంజాయి దందాలోకి దిగారు. సారా అయిపోయింది, గంజాయి వచ్చింది. ఇప్పుడు ధూల్పేట్ గంజాయి గ్యాంగులపై పోలీసులు ఫోకస్ చేశారు. ధూల్పేట్ గంజాయి దందాను మొదట్లోనే రూపు మాపాలని కసిగా పనిచేస్తున్నారు పోలీసులు. ఒకప్పుడు గుడుంబా దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ధూల్పేట్ ఇప్పుడు తన అడ్రస్ ని మార్చుకుంది. ఇప్పుడు ధూల్పేట్ అంటే గంజాయికి పెట్టింది పేరుగా మారింది. నాడు గుడుంబా దందాను తుదముట్టించిన ప్రభుత్వం ఇప్పుడు ధూల్పేట్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయడానికి అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ ని కూకటి వేళ్లతో పెకిలించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ధూల్పేటని గంజాయి ఫ్రీగా మార్చేందుకు పకడ్బందీ ప్లాన్ తో రంగంలోకి దిగింది. ధూల్పేట్లో గుడుంబా వ్యాపారానికి ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. గుడుంబా కేసుల్లో ఇరుక్కున్న వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించింది. పునరావాసం పొందిన వాళ్లు వివిధ వృత్తుల్లో సెటిల్ అయిపోతే కొత్తగా వచ్చిన వాళ్లు గంజాయి వ్యాపారానికి తెరలేపారు. గంజాయి సాగు ఇక్కడ లేకపోయినప్పటికీ ఆంధ్ర, ఒడిశా బోర్డర్తో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొస్తున్నారు. అలా తీసుకొచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం బాగా లాభసాటిగా ఉండడంతో అనేక మంది గంజాయి సరఫరాకు ఎగబడ్డారు. దాదాపు 250 మంది యువకులు గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. ధూల్పేట్ గంజాయి దందాను 25 మంది తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నట్టు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ 25 మంది మరో 250 మందితో గంజాయి దందాను సాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని ధూల్పేట్కు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి ఆ 250 మందికి అప్పగిస్తున్నారు. వీళ్లంతా సిటీలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి గంజాయిని అమ్ముతున్నారు. కొంపల్లి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, రాయదుర్గం, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, షేక్పేట్, ఫిలింనగర్, పటాన్చెరు, కూకట్పల్లి, సూరారం ప్రాంతాల్లో వాళ్లంతా సెటిల్ అయిపోయారు. వీళ్లంతా నేరుగా కస్టమర్లకు గంజాయిని అందిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్టూడెంట్స్, జూనియర్ డాక్టర్లు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో యువకుడు రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నాడని చెబుతున్నారు. 10 నుంచి 20 గ్రాముల గంజాయి ప్యాకెట్లను 200 నుంచి 300 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కస్టమర్లకు నేరుగా గంజాయి అమ్ముతున్న ఆ 250 మంది యువకులను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీరిని నడిపిస్తున్న 25 మంది మాఫియా ముఠాను కూడా గుర్తించారు. వీళ్లని ఏరివేసే పని మొదలు పెట్టారు. ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. ఆపరేషన్ ధూల్పేట్ పేరుతోటి హంటింగ్ మొదలు పెట్టారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్, సిటీ పోలీసు కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. గంజాయి అడ్డాలున్న ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ధూల్పేట్లోని అన్ని ప్రాంతాలలోనూ నిఘా పెట్టారు. గంజాయి అమ్ముతూ దొరికిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ప్రధానంగా ధూల్పేటకు గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా వస్తోంది, తీసుకొస్తున్న వారెవరు, కొనుగోలుదారులెవరు, ఎక్కడి నుంచి ధూల్పేటకు వస్తోందనే విషయాలపై నిఘా పెట్టి గంజాయిని నియంత్రణలోకి తీసుకురావాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశించారు. ధూల్పేటతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా గంజాయి, డ్రగ్స్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్సైజ్ పోలీసులకు పోలీసుల సహకారంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించాలని కోరారు. హైదరాబాద్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా ధూల్పేటపై నిఘా పెంచాలన్నారు. ఆగస్టు 31 నాటికి ధూల్పేటను గంజాయి ఫ్రీ ప్రాంతంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు.